అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి మనం పరమ పవిత్రమైన శక్తివంతమైనటువంటి శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర పారాయణకు సంబంధించి స్తోత్రంలోని పదాలను ఉచ్చారణ దోషాలు లేకుండా పలికే విధానం, అలాగే ప్రతి పదానికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అర్థం లేని స్తోత్రం చదవడం, పఠించడం వ్యర్థం అంటారు. ఎప్పుడైతే అర్థం తెలుసుకుని అర్థవంతంగా స్తోత్రాన్ని ఉచ్చారణ దోషం లేకుండా పఠిస్తామో అప్పుడే దానికి ఫలితం ఉంటుంది. ఆ ప్రయత్నం చేసే ముందు అమ్మ గురించి క్లుప్తంగా. ఒక చేతిలో పాశం, ఒక చేతిలో అంకుశం, మరొక చేతిలో చెరకు విల్లు, ఇంకొక చేతిలో పంచతన్మాత్మ బాణాలతో దేదీప్యమానంగా అద్భుతమైన వర్చస్సుతో వెలిగిపోయే శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి వారి నామ వైభవం, రూప వైభవం, లీలా వైభవం, తత్వ వైభవం, మంత్ర వైభవం, యోగ వైభవం వీటన్నిటినీ వర్ణిస్తూ సాగేటువంటి గొప్ప స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. అమ్మవారే తనలో నుంచి ఉద్భవించిన 8 మంది వసిన్యాది వాగ్దేవతా దేవతలచే పలికించిన ఈ దివ్య స్తోత్రం ఎంతో మహిమాన్వితమైనది. హయగ్రీవస్వామి అగస్త్య మహామునికి చెప్పిన ఇంత మహిమాన్వితమైన స్తోత్రం పలకాలన్నా, పఠించాలన్నా, అర్థం తెలుసుకునే ప్రయత్నం మనమందరము చేయాలన్నా అది కేవలం అమ్మవారి ఆశీస్సులు ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. 183 శ్లోకాలు ఉన్న ఈ స్తోత్రంలో రోజుకు 2 శ్లోకాలకు అర్థం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. అందులో భాగంగా ముందుగా అమ్మవారి ధ్యానం చేద్దాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైర్ అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమవరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం.